వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 30 months, 30 లక్షలు 30 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా మనకి ఏంటంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ మనం చూసినట్లయితే పూర్తి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది చిట్ ఫండ్ మనకి ఏంటంటే రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి మనం కట్టాల్సిన అమౌంట్‌లో మనం పూర్తిగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ మనకు డివిడెండ్ అనేది సేవింగ్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్స్ అండ్ షూరిటీస్ అవసరం లేదు. సో మీరు చిట్టి అందరికీ ఒక అపోహ ఉంటుంది. చిట్ ఫండ్ రంగంలోకి రావాలంటే షూరిటీస్ ఉండాలి, ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలన్న అపోహ ఉంటుంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. మనకేంటంటే ఇది ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది మీరు మల్టిపుల్‌గా చిట్స్ ఏసుకున్నప్పుడు, ఒకటికి 2 చిట్లు ఏసుకున్నప్పుడు మీరు మిడిల్‌లో ఒకటి పెట్టుకొని ఒకటి తీసుకోవడం అండ్ ఒక 2, 3 చిట్స్ ఏసుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఇట్లా పెడుతూ మేనేజ్ చేసుకుంటూ తీసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరు లాస్ట్ వరకు ఉన్నట్లయితే మీకు ఎలాంటి కూడా ఇన్‌కమ్ ప్రూఫ్స్ కూడా అవసరం లేని సిట్యుయేషన్ అనేది మనకి చిట్ ఫండ్‌లో ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఏదైతే కూడబెట్టుకున్న అమౌంట్ లాస్ట్ వరకు ఉంచి మీకు ఇక్కడే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా కూడా మనకేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కూడా మనకేంటంటే అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇటు సేవింగ్‌కి, అటు అత్యవసర పరిస్థితిలో 2 విధాలుగా ఉపయోగపడేదే చిట్ అవుతుందండి. సో మీకేందంటే ఎవ్రీ మంత్ మీరు కొంత అమౌంట్ మీరు ఇన్‌స్టాల్‌మెంట్ కడుతూ ఉంటే మీకు డివిడెండ్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో లేదు అత్యవసర పరిస్థితిలో మీరు అడ్వాన్స్ తీసుకోవాలనుకున్నా కూడా మనకి చిట్ అనేది యూజ్‌ఫుల్ అవుతుందండి. సో 2 విధాలుగా మనకి చిట్స్ వల్ల ఉపయోగాలున్నాయి. అండ్ అత్యవసరం ఉన్న వాళ్ళకి బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ వడ్డీ. సో మీరు స్టార్టింగ్‌లో లివ్ చేసుకున్నట్లయితే ఏ చిట్టి తీసుకున్నట్లయినా మనకు 0.5, 0.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్టే మాత్రమే పడుతుంది. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ. మీరు బయట తీసుకున్న ఇంట్రెస్ట్ కంటే ఇంకా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో అంతేకాదు 46 ఇయర్స్ అనుభవం చిట్ ఫండ్ రంగంలో మనకు కపిల్ చిట్స్ ఉందండి. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా 18 వేరు రంగాల్లో మనకు అడుగుబెట్టి విజయవంతంగా ముందుకు పోతున్న చిట్ ఫండ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మీకు హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, కపిల్ ప్రాపర్టీస్ ఈ విధంగా చాలా రంగాల్లో మన కపిల్ గ్రూప్ అనేది ఉండడం జరిగింది. సో చిట్ లివ్ చేసినా లేదా సేమ్ ఈఎంఐ కట్టాల్సి వస్తుందంటే మీరు లివ్ చేసుకున్న తర్వాత కూడా అండ్ లివ్ చేయకముందుకు ఇద్దరికి కూడా ఈక్వల్ అమౌంట్‌లో మనకు ఈఎంఐలు వస్తాయి. సో మీరు తీసుకున్న అమౌంట్‌లో మాత్రమే మీకు డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా మనకు మంచి బెనిఫిట్ అండి. సో వివరాల్లోకెళ్తే 30,00,000 30 నెలలు. సో మనకేందంటే 1,00,000ను 30 సార్లు కడితే 30,00,000 అవుతుంది. సో మనకేందంటే మనం అనుకున్న దాని ప్రకారంగా ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మీకు ఫుల్ ఈఎంఐ వస్తది. రిమైనింగ్ మొత్తం కూడా 75,000 పడుతుంది. సో ఈ 30 మంత్స్ అంటే షార్ట్ టర్మ్ కాబట్టి ఒక 5, 6 మంత్స్‌లో వరకు డ్రా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్పిన్నింగ్‌లో ఏందంటే ఎవరికైతే ఈ 25 లాక్స్ కావాలో స్టార్టింగ్ మినిమమ్ అమౌంట్ బిడ్ 21,00,000 వస్తుంది. 21,00,000లో 30 మంది ఎవరు కావాలో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్ రావడం జరుగుతుంది. సో ఆ స్పిన్నింగ్‌లో మనకు 15 మందో, 18 మంది అట్లా రావడం జరుగుతుంది. అది మినిమమ్ ఒక 5 నెలలు మాత్రం ఆ విధంగా ఫిక్స్‌గా ఉంటుంది. ఆ తర్వాత మనకు చేంజ్ అవుతుంది. ఓపెన్ యాక్షన్ కండక్ట్ అవుతుంది. ఓపెన్ యాక్షన్‌లో మనకేందంటే ఈఎంఐ అనేది కొంత అమౌంట్ పెరుగుతూ మళ్ళా లాస్ట్ చివరి అమౌంట్ రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మినిమమ్ మీకు 75,000 మాక్సిమం 1,00,000 ఈ బిట్వీన్‌లోనే మనకు చిట్ మొత్తం ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు మీరు ఉన్నట్లయితే 30,00,000లో మీకు 25,00,000 అట్లా పేబుల్ వస్తుంది. మీకు వచ్చేదేంటంటే 28,50,000 వస్తుంది. అంటే యావరేజ్‌గా 3.5 లాక్స్ అనేది మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 21,00,000 ఇక్కడికి 4,00,000 కాబట్టి మీరు కంపేర్ చేసుకోండి. మీకు ఏంటంటే 0.5 లేదా 0.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు అనుకుంటే మీకు 25 లాక్స్ వచ్చినప్పుడు మీరు లివ్ చేసుకున్నట్లు అనుకో మీకు ఇక్కడ 0% ఇంట్రెస్టే వస్తుంది. సో ఓపెన్ యాక్షన్ అనేది మీకు ఈజీగా తొందరనే వస్తుంది 30 మంత్స్ కాబట్టి. సో అప్పుడు తీసుకున్న మీకు ఏంటంటే 0% ఉంటుంది. సో చివరి వరకు ఉన్నా కూడా మీకు ₹1 కంటే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అంటే చిట్టి ఏ రంగంలో కూడా మీకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. అన్ని విధాలా మీకు సేవ్ అవుతుందండి. సో షూరిటీస్ విషయానికి స్టార్టింగ్‌లో తీసుకున్న వాళ్ళకి షూరిటీస్ ఉంటాయి కాబట్టి షూరిటీస్ విషయంలో కూడా మనం ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, బిజినెస్ వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి మోర్ డీటెయిల్స్ కోసం కా స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. లేదంటే వాట్సాప్‌లో మీరు హాయ్ అని పెట్టినా కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ సెండ్ చేస్తాము. మనకు ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక స్టేట్స్‌లో మనకు అందుబాటులో మనకేంటంటే బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనకు చిట్స్ చేసుకునే విధంగా మన యాప్ రూపొందించడం జరిగింది కాబట్టి ప్లీజ్ కాంటాక్ట్ 8341160320 అండ్ అదేవిధంగా పూర్తి వివరాల కోసం www.hyderabadgist.com అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినా కూడా దాంట్లో పూర్తి వివరాలు చూడొచ్చు. థ్యాంక్ యూ.